కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమణం వందే రంగరామానుజం యతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజేయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం ఆచార్య కైంకర్యంగా. శ్రీకృష్ణార్జున సంవాదంగా భగవద్గీత సారాన్ని మనకి ప్రశ్నోత్తరాల రూపంగా అందించారు. అందులో 17వ అధ్యాయంలో 19 శ్లోకాల వరకు మనం తెలుసుకున్నాం. 6313 ప్రశ్నల వరకు మనం చదువుకున్నాం. సాత్విక రాజస తామస గుణాల గురించి చర్చ నడుస్తోంది. యజ్ఞాలు తపస్సులు వీటి గురించి, వీటిలో సాత్విక రాజస తామసిక తేడాల గురించి వింటూ ఉంటే ఇవన్నీ మానేసి చక్కగా కలిగిందేదో ఇంకొకరికి పెడుతూ జీవనం గడిపేయడం మంచిదనిపిస్తోంది అని శిష్యుడు అంటే దానికి ఆచార్యులు సమాధానం చెప్తున్నారు. భలేవాడివయ్యా, దాన ధర్మాలు చేస్తూ కాలం గడిపేద్దామనా? అవునండి, అదే సుఖం అనిపిస్తోంది. యజ్ఞాలు తపస్సులు అంటే పూర్తిగా సాత్వికంగా చేయలేం. అంతో ఇంతో రజోగుణమో తమోగుణమో కలిసిపోతూనే ఉంటాయి. బాబు, ఎవరికిస్తానంటావు దానం? ఎవరికి వీలైతే వారికి. కుదరదు సుమా. ఎవరికిస్తావో, ఎందుకిస్తావో, ఎప్పుడిస్తావో దానిని అనుసరించి దానాలు కూడా 3 రకాలు అవుతాయి. బాబోయ్, చెప్పండి అయితే ఆ వివరాలు. 20వ శ్లోకం చూడు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. అన్వయం: దేశే కాలే చ పాత్రే చ అనుపకారిణే యద్దానం దాతవ్యం ఇతి దీయతే తద్దానం సాత్వికం స్మృతం. తాత్పర్యం చెప్పండి. పుణ్యక్షేత్రంలో పుణ్యకాలంలో అర్హుడైన వాడికి ప్రత్యుపకారం చేయలేని వాడికి ఏ దానం ఇది ఇయ్యవలసిందే అని అనిపించి చేయబడుతుందో ఆ దానమే సాత్వికము. ఇది ఇయ్యవలసిందే అంటే తాము ఆ దానం చేయడం వలన తమకొక ప్రయోజనం సిద్ధిస్తుందని అనుకోకూడదు. తాము చేసే దానమే ప్రయోజనంగా ఉండాలంతే. ప్రత్యుపకారం చేయలేని వాడికి అంటే నిజానికి అనుపకారిణే అనే పదానికి 2 అర్థాలు. ఇది వరకు తనకి ఫలానా ఉపకారం చేసాడు కనుక ఇప్పుడు ఈ దానం ఇస్తున్నాను అనుకుంటే అది దానం అవదు, ప్రత్యుపకారం అవుతుంది. అలాగే రాబోయే రోజులలో వీడి వలన నాకు ఈ ఉపకారం రాబోతోంది అని ఆశపడి దానం ఇచ్చినా అది దానం అవ్వదు, ఆశ అవుతుందంతే. పుణ్యక్షేత్రం అంటే తెలుసు. పుణ్యకాలం అంటే ఉత్తరాయణ దక్షిణాయన గ్రహణ కాలం వగైరా వగైరా పుణ్యకాలాలు తెలుసు. మరి అర్హత అంటే పుచ్చుకునేవాడికి ఒక యోగ్యత ఉండవద్దు. అది ఎలాంటిది అని. స్వీకరించేవారు 2 రకాలు. పండితులు భాగవతోత్తములు మొదలైన వారు ఒక రకం. బిచ్చగాళ్ళు దీనులు వంటి వారు 2వ రకం. అవును, మొదటి రకం వారికిచ్చే దానిని సత్కారం అంటారు. 2వ వారికిచ్చే దానిని దానం అని జనరల్గా అనేస్తారు. వారికిచ్చినా వీరికిచ్చినా సత్ప్రవర్తన ఉన్నదా లేదా అనేది వీలైనంత వరకు చూడాలి. అంతలా తెలుస్తుందంటారా? తెలుసుకొని ఇవ్వడం మంచిది. అప్పుడే అది సాత్వికమవుతుంది. గురువుగారులకి ఇచ్చిందో? సత్ప్రవర్తన లేనివాడిని గురువుగా ఉంచుకోవడమే కుదరదు. సద్గురువుకి శిష్యుడు అయినాడంటే శిష్యుని సర్వస్వము గురువుదే. అందుచేత గురువుకి దానం అనే ప్రశ్నే ఉత్పన్నమవదు. దానిని దక్షిణ అనాలి కాబోలు, గురుదక్షిణ. గురువుతో వ్యాపారం కాదుగా. ఆయన విద్య చెప్తే దానికి వెల కట్టడం. మరి గురువుగారికి ఇచ్చేది ఏమవుతుంది? దానం కాదంటారు, దక్షిణ కాదంటారు. గురువుగారు అన్న తర్వాత ఆయన నుండి పుచ్చుకోవడమే ఉంటుంది కానీ ఆయనకి ఇవ్వడం ఉండదు నాయన. ఇచ్చేనని ఇస్తున్నానని ఎవరైనా అనుకుంటే అది తెలివి తక్కువతనమే కాక గురువుగారిని అవమానించినట్లు కూడాను. కానీ లోకంలో గురువుగారికి ఇది ఇచ్చాను అన్న మాట ఉన్నది కదండి. అలా అంటే అది రాజసం తామసం అవుతుందా? చూడు, ఇంకా 2 శ్లోకాలున్నాయిగా. 21వ శ్లోకం చదువుతాను. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్రాజసముదాహృతం. అన్వయం:
యద్దానంతు ప్రత్యుపకారార్థం పునః ఫలం ఉద్దిశ్య వా పరిక్లిష్టంచ దీయతే తత్ రాజసం ఉదాహృతం. పరిక్లిష్టం అంటే అమంగళ ద్రవ్యం లేదా అమంగళ భావన. అంటే మంచి వస్తువుల్ని తానివ్వగలిగి ఉండి కూడా వాటి మీద లోభంతో ఉంచేసుకుని నాసిరకం వస్తువుల్ని ఇవ్వడం, లేదా శ్రద్ధ లేకుండా అనాదరంగా ఇవ్వడం. తాను తినేసి ఇక తినలేను అనుకున్న భాగాన్ని ఇవ్వడం కూడా చెడే కదూ. చెడే. ఇవ్వదలుచుకున్నప్పుడు తాను అనుభవించడానికి ముందే ఇవ్వాలి. అనుభవించగా మిగిలిపోయిన దానిని ఇవ్వకూడదు. శ్రద్ధ లేకుండా ఇవ్వడం అంటే బిచ్చగాళ్ళు ఒళ్ళోకి నాణాలు విసరడం లాంటివి, పండితులైన వారిని తన దగ్గరికి వచ్చి తీసుకోమని చెప్పడం లాంటివి, అవకాశం ఉండి కూడా తాను స్వయంగా ఇవ్వక పనివారి చేత ఇప్పించడం లాంటివి, ఇవన్నీ శ్రద్ధ లేకుండా ఇవ్వడం క్రిందే వస్తాయి. ఓహో, సరే, ఇప్పుడు తాత్పర్యం చెప్పండి. ప్రత్యుపకారం అనే ఉద్దేశంతో కానీ, మరుజన్మలోనో ఈ జన్మలో భవిష్యత్తులోనో తాను సుఖంగా ఉండాలని కానీ సంకల్పించి చేసే దానము, పరిక్లిష్టమైన దానము కూడా రాజస దానములే అవుతాయి. సరే, 22వ శ్లోకం చెప్పండి, చదువుతాను. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తద్దామసదాముదాహృతం. అన్వయం విను. అదేశకాలే అపాత్రేభ్యశ్చ అసత్కృతం అవజ్ఞాతం యద్దానం దీయతే తత్తామసం ఉదాహృతం. తాత్పర్యం: ప్రశస్తము కాని దేశకాలములందు ఇచ్చినది, మూర్ఖులు, దొంగలు మొదలైన దుర్మార్గులకి ఇచ్చినది, నమస్కారాదులు చేయకుండా అవమానంగా మాట్లాడుతూ ఇచ్చింది అయిన దానము తామసమవుతుంది. పుచ్చుకునేవాడి కన్నా తాను గొప్పవాడిననే భావం ఇచ్చేవాడికి ఉండకూడదన్నమాట. వినయంగా ఇవ్వాలి, సద్వినియోగం అవ్వాలి. అంతే. దేశకాలాల నియమం కూడా సత్పాత్రుడు దొరికితే ఉండదు. అంటే యోగ్యుడైన వ్యక్తి లభిస్తే దేశకాలాలతో సంబంధం లేకుండా దానాలు చేయవచ్చు. యజ్ఞములు, దానములు, తపస్సులు, ఈ మూడింటి విషయంలోనూ శ్రద్ధలు ఎలా ఉండాలో వివరంగా తెలిసిందండి. కానీ ఇవన్నీ వేదంలో చెప్పిన కర్మలయందు ప్రవర్తించినప్పుడే కదూ. అవును, కానీ వేదంలో చెప్పని కర్మల ఆచరణ ఆలోచన నీకెందుకు వస్తోంది? అది కాదు నా ఉద్దేశ్యం. వేదంలో చెప్పినా చెప్పకపోయినా ఏ పని చేసినా శ్రద్ధ అవసరమే కదా. ఆగాగు, శ్రద్ధ ఉండాలో అక్కర్లేదో తర్వాత చూద్దాం. అసలు వేదంలో చెప్పని కర్మలు ఏమేమి ఉంటాయో ఒక ఉదాహరణ చెప్పు. అంటే మీ ఉద్దేశం వేదంలో చెప్పని కర్మలే ఉండవనా? ఒక వ్యక్తి జీవన విధానాన్ని వేదం నిర్దేశిస్తుంది. వేదం ఆధారంగా జీవనం గడిపే వారికి ఏ కర్మల్ని ఆచరించవలసి ఉన్నదో తెలియడంతో పాటు ఏ కర్మల్ని ఆచరించకూడదో కూడా తెలియవలసి ఉంటుంది. అవునా? అవును. అలాంటప్పుడు తన జీవన విధానానికి ఉపయుక్తమైన కర్మలన్నింటినీ సమగ్రంగా చెప్పలేదు వేదం అనే అభిప్రాయం కలిగిన వ్యక్తికి వేదమందు విశ్వాసం సన్నగిల్లదు. అవును, ఆ అభిప్రాయానికి వచ్చిన వాడు సమగ్రత కోసం ఇంకో గ్రంథాన్నో చూడాలనుకుంటాడు. ఆ గ్రంథాలు కూడా వేదాన్ని అనుసరించే స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములైతే పర్వాలేదు. లేనప్పుడు ఆ వ్యక్తికి వైదిక ఆచరణతో పాటుగా అవైదిక ఆచరణ కూడా సంప్రాప్తమయ్యే ప్రమాదం ఉండదు. ఉండండి, నన్ను కొంచెం అర్థం చేసుకొనివ్వండి. ఇందులో కాఠిన్యం ఏం లేదయ్యా. మానవ జీవన విధానాన్ని నిర్దేశించే అనేక గ్రంథాలు లోకంలో ఉన్నాయి. వాటిలో వేదం ప్రముఖమైనది. దానిని తమ జీవన విధానానికి మార్గదర్శకంగా అంగీకరించే వారిని ఆస్తికులు అని అంటారు. అంగీకరించని వారిని నాస్తికులు అంటారు. అవును, ఈ విషయం ఇదివరకు తెలిసిందే. వేదాన్ని అంగీకరించిన వారి గురించి మనకి అవసరం లేదు. వారందరూ పూర్తి అవైదికులు. అదేంటది? అవైదికులలో పూర్తి అవైదికులు, సగం అవైదికులు అని ఉంటారా? పోనీ ఇంకొకలా చెప్తాను. వేదాన్ని అంగీకరించిన వారిలో కొంతమంది పూర్తి వైదికులు ఉంటారు. ఎలా చెప్పినా ఒకటే అయింది. ఈ పూర్తి పదానికి అర్థం తెలియడం లేదు. తమ జీవన విధానానికి మార్గదర్శకంగా వేదంతో పాటు ఇతర గ్రంథాలని కూడా స్వీకరించిన వారిని ఏమనాలి? వైదికులనా, అవైదికులనా? సగం వైదికులు అనాలి లేదా సగం అవైదికులు అనాలి?
వేదాన్ని పూర్తిగా నమ్మలేదు కనుక వైదికుడే కాడువాడు. అయితే అవైదికుడు అని పూర్తిగా తోసేయలేం కనుక సగం అవైదికుడు అనాలి. కానీ సగం వైదికుడు అనే పదం మాత్రం వాడడానికి కుదరదు. ఇదేదో ఆలోచించదగినగా ఉన్నదే. ఈనాటి కాలంలో కనిపిస్తున్న ఆధ్యాత్మిక ప్రవర్తనలో చాలామంది సగం అవైదికులే. పూర్తి వైదికులు మృగ్యమైపోతున్నారు. పోనీ ఎంతో కొంతమంది ఉన్నారు కదా. అలా ఉన్నవారితో మరో చిక్కొచ్చి పడింది. భ్రమపడి కానీ, పొరపాటు పడి కానీ, మోసం చేద్దామనే ఉద్దేశం వలన కానీ, అర్థం కాక కానీ వేదానికి తప్పుడు అర్థాలు చెప్పేస్తూ ఉంటారు, తాము ఆచరించేస్తూ ఉంటారు. వీరినేమనాలి? వైదికులు అనాలా, అవైదికులు అనాలా? ఏదో ఒకటి అందాలండి. కానీ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? వైదికములైన యజ్ఞ దాన తపో కర్మలకి కదా సాత్విక రాజస తామస శ్రద్ధల్ని విధించారు. ఈ అనేక మంది ఆధ్యాత్మిక ప్రవక్తల వలన వేదము సంపూర్ణంగా లభించకపోవడం వలన వేద వాంగ్మయంగా ప్రసిద్ధికెక్కిన స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములు విస్తృతమైనవి కనుక వైదిక కర్మల స్వరూపాలు మారిపోవడం అనివార్యమైపోతోంది. మీ ఆవేదన అర్థమైంది. ఏవి వైదిక కర్మలో ఏవి కావో తెలియకపోవడం అటుంచి కర్మస్వరూపం గురించిన సంశయాలు కూడా బయలుదేరక తప్పడం లేదు. వీటితో పాటు పరాకు, నిద్ర, వేరే సంభాషణాదులు, విఘ్నములు ఇవన్నీ కలిసేసరికి పూర్తి వైదికుడే అయినా, నా ఉద్దేశం పూర్తి ఆస్తికుడే అయినా, వాడు చేసే కర్మల దగ్గరికి వచ్చేసరికి, యజ్ఞ దాన తపస్సుల దగ్గరికి వచ్చేసరికి శాస్త్రోక్తంగా ఆచరించడంలో అంతో ఇంతో విఫలమవక తప్పని స్థితి కలుగుతోంది. అవునవును, పూర్తిగా శాస్త్రోక్త విధానంలో జరిగితే తప్ప ఎంత శ్రద్ధగా చేసినా ఫలం రాదు. కానీ ఆ శాస్త్రోక్త విధానంలో యజ్ఞ దాన తపస్సులు జరగడానికి ఎన్నో ఆటంకాలు. అసలు ఏది శాస్త్రోక్త విధానమో నిర్ణయించుకోలేని స్థితి కూడా వచ్చి పడింది ఈనాడు. ఈనాడు కాదయ్యా, ద్వాపరయుగం నాటికే ఈ స్థితి సమాజంలో వచ్చేసింది. అవునా? అవును. అందుకే వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు వ్రాయవలసి వచ్చింది. అప్పటికే జైమిని కర్మసూత్రాలు రాశారు. ఈ రెండింటినీ కలిపి మీమాంసా శాస్త్రము అని అంటారు. అయితే సమస్య తీరినట్టే కదండి. తీరలేదు సరికదా, మరింత బిగుసుకుంది. అదేం? ఆ మీమాంసా శాస్త్రంలో ఏం చెప్పారనే దాని గురించి భిన్నాభిప్రాయాలు బయలుదేరి అనేక మంది ప్రవక్తలు అనేక విధాలుగా చెప్పగా అమాయకులు, మూర్ఖులు అయిన ప్రజలు తమకి నచ్చిన విషయాల్ని తమకి నచ్చిన ప్రవక్తల నుంచి స్వీకరించి కదంబ ప్రసాదం తయారు చేసి సామాన్య జనానికి పంచిపెడుతున్నారు. ఆది భగవంతుడా, ఇది నిజమే. ఇప్పుడెలా? గుడ్డిలో మెల్ల ఏంటంటే ఈ సామాన్య ప్రజలందరూ పూర్తి ఆస్తికులే, వేదాన్ని నమ్మేవారే. కానీ ఆ వేదం ఏం చెప్పిందో స్పష్టత లేదు వారికి. తమకి స్పష్టత లేదని కూడా తెలియదు వారికి. ఇలాంటి పరిస్థితి ఒకటి రాబోతోందని ఊహించలేదేమో భగవానుడు. సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ అంటూ విడదీసి యజ్ఞ దాన తపో కర్మల్ని వివరించేశాడు అర్జునుడికి. కృష్ణుడు సర్వజ్ఞుడయ్యా, రాబోయేది ఆయన ఊహించకపోవడం ఉండదు. ఊహించాడు కనుకనే 23వ శ్లోకంలో ఆ టాపిక్ని పరోక్షంగా ఎత్తుకున్నాడు. పరోక్షంగా అంటే 22వ శ్లోకం వరకు నడుస్తూ ఉన్న టాపిక్ కన్నా భిన్నమైన దానిని హఠాత్తుగా ఎత్తుకున్నాడు. శ్లోకాలు పారాయణ చేసేవారికి ఆ తేడా బాగా తెలుస్తుంది. 24, 25, 26, 27 శ్లోకాలు కూడా బాగా పరిశీలించిన వారికే 23వ శ్లోకంలో ఆ టాపిక్ ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. ప్రశ్న వేసుకోకుండానే, అర్జునుడి దగ్గర నుంచి కూడా రాకుండానే తానే వివరణకి నేరుగా ఎత్తుకున్నాడు కనుక పరోక్షము అని అంటున్నానంతే. ఏం చెప్పాడంటారు? మీరు పూర్తి ఆస్తికులై ఉండి యజ్ఞ దాన తపస్సులను చేయాలని సిద్ధపడి ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్న విధంగా ఆత్మవంచన లేకుండా యథాశక్తిగా చేస్తూ ఓం తత్ సత్ అనే 3 పదాల్ని ఉచ్చరిస్తే మీకు రావలసిన ఫలం రావడానికి ఆటంకం ఉండదు అని చెప్పాడు. అబ్బో, చాలా బాగుందే. ఇది వివరించండి. ఆ వివరాలకి ఉపోద్ఘాతమే 23వ శ్లోకం. చదువుతాను కానీ గురువుగారు,
పూజలవి చేసినప్పుడు జరిగే పొరపాట్లకి చేసుకోవలసిన ప్రాయశ్చిత్తాల విషయంలో ఒక శ్లోకం ఉన్నది కదండి. ప్రాయశ్చిత్యాన్యశేషాణి తపకర్మాత్మకాని వై తాని తేషాం అశేషాణం శ్రీకృష్ణానుస్మరణం పరం. శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః అని అలాంటివే అంటారా ఈ ఓం తత్ సత్ అనేవి? అవును నాయనా, ముందు శ్లోకం చదువు, తర్వాత వివరిస్తాను. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. అన్వయం విను. బ్రహ్మణః నిర్దేశः ఓం తత్సత్ ఇది త్రివిధः స్మృతः తేన బ్రాహ్మణాः వేదాశ్చ యజ్ఞాశ్చ పురా విహితాः. తాత్పర్యం విను. వేదాన్ని నిర్దేశించే శబ్దాలు ఓం తత్ సత్ అనే మూడింటిగా నిర్ణయించబడినది. దానిచేత వేదాన్ని అనుసరించేవారు, వేదాలు యజ్ఞములు కూడా చెప్పబడతాయి. విహితాహ అంటే చెప్పబడమా? కాదు, నిర్మించబడుట, ప్రవర్తింపచేయుట, ఏర్పాటు చేయబడుట అనే అర్థాలు వస్తాయి. అయితే అవన్నీ అనాదే కనుక చెప్పబడతాయి అని సౌలభ్యం కోసం ఆ అర్థం తీసుకున్నాం అంతే. ఏవన్నీ అనాదంటారు? వేదములు అనాది కదయ్యా. అందుచేత వేదాన్ని పాటించేవారు కూడా అనాది నుండి ఉన్నవారే. ఆ వేదాల్లో చెప్పబడిన యజ్ఞ యాగాదులు కూడా అనాదే అవుతాయి. బ్రహ్మపదానికి అర్థాలు చాలా ఉన్నా ఇక్కడ వేదం అనే అర్థం తీసుకున్నట్టున్నారు. సందర్భాన్ని అనుసరించి అంతే కదూ. పెద్దదిగా గొప్పదిగా ఉన్న దానిని దేనినైనా బ్రహ్మశబ్దంతో చెప్పవచ్చు. సుర నర తిర్యక్ స్థావరములు అన్నింటిలో పెద్దవారు కనుక చతుర్ముఖుణ్ణి బ్రహ్మ అని అంటాం. అంతకన్నా పెద్దవాడు కనుక భగవంతుణ్ణి పరబ్రహ్మ అంటాం. ప్రకృతి చాలా పెద్దది కనుక దానిని బ్రహ్మ అనొచ్చు. ఆత్మ పదార్థం చాలా గొప్పది కనుక దాని పేరు బ్రహ్మే. వేదాలు అనంతాలు కనుక వాటిని బ్రహ్మ అని పిలుస్తారు. ఓహో, అయితే ఈ శ్లోకంలో తమాషా ఏంటంటే ఆ వేదాన్ని 3 పేర్లతో నిర్దేశించి ఆ మూడింటిని 3 విధాలుగా సర్ది చెప్పడం. మరొక్క మారు చెప్పండి. వేదానికి ఓం తత్ సత్ అని 3 పేర్లు. ఇక్కడి వరకు అర్థమైందా? అర్థమైంది. బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఆ 3 పేర్లతో కూడి ఉంటారు. అస్సలు అర్థం కాలేదు సుమా. వేదానికి 3 పేర్లంటే ఆ 3 పేర్లతో వేదాన్ని పిలవవచ్చునని కదా అర్థం వస్తుంది. మరి వేదంతో పాటు మరో 2 చెప్పి ఆ పేర్లు వాటితో కూడి ఉండడం ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదు. అవును, మరి ఈ శ్లోకం కొంచెం అయోమయంగానే ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎలాగో చెప్పండి. నేనేదో సౌలభ్యం కోసం నీకు తాత్పర్యంలో అలా చెప్పాను, కానీ వేదానికి ఉండే పేర్లు చెప్పడం ఈ శ్లోకపు ఉద్దేశం కాదు. మరేంటి? ఓం తత్ సత్ అనే 3 పదాలని వేద సంబంధ విషయాలకి వినియోగించవలెను అని తెలుసుకోవాలి. వేద సంబంధ విషయాలంటే వేదము, దానిని అనుసరించేవారు, దానిలో చెప్పబడిన యజ్ఞయాగాదులు. బ్రాహ్మణులంటే వేదాన్ని అనుసరించేవారనా అర్థం? అవును. బ్రహ్మ అణతీతి బ్రాహ్మణ అనే వ్యుత్పత్తితో బ్రాహ్మణులు అంటే వేద ప్రయోజనాన్ని సాధించేవారు, పొందేవారు అని అర్థం. ఓం అని యజ్ఞయాగాదుల్లో ఎలాగూ వాడుతూ ఉంటాం కదండి. అవును, వైదిక కర్మలకి ఓం అని వాడడం వాటికి అంగమే కనుక తత్ సత్ అనేవి మాత్రం గౌరవవాచకాలుగా వాడతాం. ఏం అర్థం కావడం లేదండి. ఓము తత్తు సత్తు అనే పేర్లు భగవంతుడివి కావా? ఎందుకు కావు? తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యే తత్ అని కఠోపనిషత్తులో ఉన్నది. పరమాత్మ పేరు సంగ్రహంగా ఓమని దీని అర్థం. సతైక్షత బహుశ్యాం అని తైత్తరీయ ఉపనిషత్తులో ఉన్నది. తత్ సంకల్పించను, సృష్టి చేయుదునని అని ఈ వాక్యం సారం. సన్మూలాః సౌమ్య ఇమాః సర్వాః ప్రజాః. నాయనా, ఈ సమస్త ప్రజలు సత్ నుండే బయలుదేరుచున్నారు అని ఈ వాక్యపు అర్థం. ఇలా పరమాత్మని ఓం తత్ సత్ అనే పేర్లతో పిలవడం ఉపనిషత్తులలో సర్వసామాన్యమే. అదే విషయం ఇప్పుడు 23వ శ్లోకంలో చెప్తున్నారా?
ఎందుకు? అనవసరం. ఈ 3 పదాలని ఎలా వినియోగించుకోవాలో సూచించడమే ఇక్కడి ఉద్దేశం అంతే. ఏమో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఈ ప్రస్తావన ఎందుకో తెలియలేదు. శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈ పిడకల ఏంటో అంతకన్నా తెలియలేదు. ఇంకా ఈ అధ్యాయంలో 4 శ్లోకాలున్నాయి. 3 శ్లోకాలు ఈ ఓం తత్ సత్తల్ని ఎలా వినియోగించుకోవాలో చెప్పేవి. 4వ శ్లోకం ఇప్పటి వరకు చెప్పిన దానికి ముక్తాయింపు. ఇవి కూడా పూర్తయితే నీకో సమాధానం దొరుకుతుంది. జాగ్రత్తగా విను. అయితే 24వ శ్లోకం చదవనా? తస్మాదోమిచ్చుదాహృత్య యజ్ఞదానతపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. అన్వయం విను. తస్మాత్ బ్రహ్మవాదినాం విధానోక్తాః యజ్ఞదానతపక్రియాః సతతం ఓం ఇతి ఉదాహృత్య ప్రవర్తంతే. తాత్పర్యం, ఆ విధంగా ఏర్పాటు చేయబడ్డాయి కనుకనే బ్రహ్మవాదులు శాస్త్ర ప్రకారం చేసే యజ్ఞ దాన తపస్సులనే కర్మలు ఎల్లప్పుడూ ఓం అని ఉచ్చరించిన తర్వాతే ప్రారంభించబడుచున్నవి. అలా అని ఓంకారాన్ని ఉచ్చరించే వేదాన్ని చదవాలని, యజ్ఞాదులు ప్రారంభించాలని నియమం ఉన్నదా? ఎందుకు లేదు? యో వేదాదో స్వరప్రోక్తో అని, బ్రహ్మణః ప్రణవం కుర్యాత్ ఆదో అంతే చ సర్వదా అని నియమం స్పష్టంగానే వేదం చెప్తుంది. కాకపోయినా ఈ 24వ శ్లోకమే చాలు ప్రణవాన్ని ఉచ్చరించే వేదం చదవాలని, వైదిక కర్మలు చేయాలని తెలుసుకోవడానికి. ప్రయోజనం కూడా చెప్పబడిందా? ముందు ఓం అని ఉచ్చరించకపోతే చదివిన వేద భాగానికి ప్రధానమైన అర్థం తెలియకుండా పోతుంది. చివరగా ఓం అని ఉచ్చరించకపోతే వేరే అర్థం వచ్చేస్తుంది. అయితే గురువుగారు ఓంతో అన్వయించే వేదాన్ని చదవాలన్నారు, ఓంతో అన్వయించే యజ్ఞయాగాదిని చేయాలన్నారు. అందుచేత ఆ చదివేవారు లేదా చేసేవారు కూడా ఓంతో అన్వయిస్తున్నట్టేనంటారా? అదే కదూ 23వ శ్లోకంలో బ్రాహ్మణాః వేదాశ్చ యజ్ఞాశ్చ అని చెప్పినది. ఓహో, అవును కదూ, నిజమే, ఇప్పటికే చెప్పారు. కానీ గురువుగారు ఈ సతతం ఎల్లప్పుడూ అనే మాట శ్లోకంలో ఎందుకు వాడారు? వేదంలో కొన్ని కర్మలని కొన్ని ఋతువులలో చేయమని చెప్పారు. ఉదాహరణకి జ్యోతిష్ఠోమం అనే యాగం వసంత ఋతువులో చేయమన్నారు. వాజపేయం అనే యాగాన్ని శరద్ ఋతువులో చేయమన్నారు. అలా చేసినప్పుడు ఓం అని ప్రారంభించి ఓం అని ముగించాలి. అలా ఆయా యాగాలు ఆయా కాలాల్లో చేస్తున్నప్పుడల్లా ఓం అనే ఉచ్చారణ తప్పదు అని సతతం పదం సూచిస్తుంది. అంతేనా? అంతేకాదు, ఆ జ్యోతిష్ఠోమాన్నో వాజపేయాన్నో వేరే ఋతువుల్లో చేసేవనుకో, అప్పుడు కూడా ఓం అని ఉచ్చరిస్తే అది ఆ ఫలాన్ని ఇచ్చేయగలదు అని సతత పదం సూచిస్తుంది. వేదం చెప్పిన ఋతువులో కాకుండా ఇంకో ఋతువులో చేస్తే దోషం రాదా అండి? 2 రకాలుంటాయి. ఫలానప్పుడు తప్ప ఇంకో సమయంలో చేయకూడదు అనేవి ఒక రకం. వాటిని అలా చేస్తే దోషమే. ఇంకో రకం కర్మలు సదుపాయం కోసం, మంచి ఫలం కోసం ఫలానా ఋతువులో చెయ్యండి అంటారు తప్ప మిగిలిన ఋతువుల్లో చేయవద్దని అనరు. అలాంటి వాటికి సతతం అనే పదం వర్తిస్తుంది. నా మట్టి బుర్రకు అందేటట్లు ఒక ఉదాహరణ చెప్పకూడదు? లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఎప్పుడు చదువుకోవాలి? భృగువారం అంటే శుక్రవారం చదువుకోండి అంటారు. దాని అర్థం మిగిలిన రోజుల్లో చదవవద్దని కాదు కదా. అర్థమైంది. అయితే ఈ నియమం కేవలం మోక్షం కోరి యజ్ఞయాగాదులు చేసేవారికేనా, లేక స్వర్గాది ఫలాలు కోరేవారికి కూడానా? అందుకే సతతం అని వాడారు. ఏ ఫలాన్ని కోరి చేస్తున్నా, ఏ ఫలాన్ని కోరకుండా చేస్తున్నా నియమం మాత్రం ఇదే, ఓం అని ఉచ్చరించే ప్రారంభించాలి. అన్ని కర్మల్ని అన్ని వేళలా ఓం అనే చేయాలన్నారు, బాగుంది. తత్తు సత్తు కూడా అంతేనా? అంతే అనుకోవచ్చు. కానీ తత్ అనేది మోక్ష సాధన కర్మలకి, సత్ అనేది స్వర్గాది లౌకిక కర్మలకి స్పెషల్. అంటే 25వ శ్లోకం చూడు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. అన్వయం విను. మోక్షకాంక్షిభిః తత్ ఇతి ఫలం
అనభిసంధాయ వివిధాః యజ్ఞతపక్రియాః దానక్రియాశ్చ క్రియంతే. తాత్పర్యం: మోక్షాపేక్ష కలవారు తత్ అంటూ ఫలాన్ని కోరక వివిధములైన యజ్ఞములు, తపస్సులనే క్రియలను, దానక్రియలను కూడా చేయుదురు. యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడింటిని కదా ఈ అధ్యాయంలో చెప్పారు. మరి ఈ శ్లోకంలో దానక్రియాశ్చ అని చ శబ్దంతో ఇంకా దేన్ని చెప్తున్నారు? ఇదొక విశేషం ఇక్కడ. విను జాగ్రత్తగా. కొందరు అంటూ ఉంటారు కదా, భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం. అందులో ఉన్నది మనం చేయడమే తప్ప పారాయణ చేయనక్కర్లేదు, చేసిన పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అని విన్నావా? విన్నాను, కానీ నేను ఎప్పుడు వారిని లెక్క చేయలేదు. పారాయణ చేస్తేనే కదా లోపలున్న విషయం తెలుస్తుంది. అంటే నీ ఉద్దేశంలో లోపలున్న విషయం తెలుసుకోవడానికే పారాయణ తప్ప దానివల్ల వేరే ప్రయోజనం లేదంటావా? నాకు తెలియదు గురువుగారు. ఇదే నిజమైతే వేదపారాయణలు కూడా వృధావే అనేయవలసి ఉంటుంది. పారాయణ చేత ఒక శబ్దశక్తి వెలువడి అదే స్వయంగా ఫలాన్ని ఇవ్వగలదు. మోక్షప్రాప్తి సాధనలో పారాయణ కూడా ఒకటి సుమా. ఓహో, అలాగా. అదే విషయాన్ని చా శబ్దంతో సూచిస్తున్నారు ఈ శ్లోకంలో. వేదంలో ఏముంటాయి? యజ్ఞములు, దానములు, తపస్సులు కదా. అవి చేయడమే కాక కేవలం ఆ వేదాన్ని అధ్యయనం చేసేవారు కూడా తత్ అని చెప్పబడతారు అని అర్థం. తత్ అంటే విష్ణు సహస్రనామాల్లో వచ్చే తత్తే కదూ. అదే ఏకో నైకః సవః కః కిం ఎత్తత్ పదమనుత్తమం, అందులో వచ్చే తత్నే చెప్తున్నారు. అయితే మరి ఏంటి నీ అనుమానం? తత్ అంటే భగవానుడు కదా. భగవానుని పొందించే యజ్ఞ యాగాదులకు కూడా తత్ పదం అన్వయం అవుతుందా అని. అంతేనా? అంతే. భోజనం చేస్తే ఆకలి తీరుతుంది, అవునా? వండితేనే భోజనం తయారవుతుంది, అవునా? అందుచేత వంట చేస్తే ఆకలి తీరుతుంది అనవచ్చా, అనకూడదా? అనవచ్చు. మోక్షం అంటే భగవంతుని పొందడం, అందుచేత మోక్ష సాధనాలు కూడా భగవంతుడే. వెరీ గుడ్. మరి కొంచెం ముందుకు వెళ్తే యజ్ఞయాగాదులు చేసేవారు, వేదాధ్యయన పరులు కూడా తత్శబ్దంతో అన్వయం గలవారని అర్థమవుతుంది. ఇంతుందన్నమాట తత్శబ్దానికి. సరే, ఇక సత్శబ్దం గురించి చెప్పండి. ఈ శబ్దాన్ని 2 శ్లోకాల్లో వివరిస్తారు. ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో మొదటగా చెప్పి ఆ తర్వాత దేనికి వినియోగమో చెప్తారు. ఆ 26వ శ్లోకాన్ని రేపు తెలుసుకుందాం మనం. 6396 ప్రశ్నల వరకు మనం ఈరోజు చదువుకున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదంలో 17వ అధ్యాయంలో మనం 25 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.